జై హో బీసీ నారా లోకేష్ గారికి. ఈ రోజు ఇక్కడ జరిగిన అన్యాయాలు, ఇంతమంది మహిళలు, బీసీ మహిళలు వచ్చారు, కానీ ఆడవాళ్ళని కూడా చూడకుండా ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కేసులకు ఎట్లాగైతే ఒక రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు, బీసీలకు కూడా అటువంటి అవకాశాన్ని మన గవర్నమెంట్ వస్తే మీరు చేయగలరా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే చాలా మంది ఎంతో బాధతోటి ఎన్ని కేసులు పెట్టించుకొని ఇక్కడ లోకల్ గా మేము ఒక బీసీలో మా జనార్దన్ సార్ డీజే అంటే ఇది అడ్డా అని అన్నారు. 14 కేసులు ఒక ఆడ మనిషి మీద పెట్టి మా జనార్దన్ గారు మమ్మల్ని అందరినీ ఆదుకొని ఆయన ఇక్కడ ఉండి ఎమ్మెల్సీ ఎలక్షన్ల రోజు 19 మంది మీద కేసులు పెట్టారు. చాలా మంది మేము ఇబ్బంది పడుతున్నాము. ఈ మన గవర్నమెంట్ కోసం ఎదురు చూస్తున్నాము. కానీ ఈ దుష్ట గవర్నమెంట్ మాత్రం వదిలిపెట్టద్దు లోకేష్ గారు. చెప్తున్నాను, మీరు గెలిచిన వెంటనే మన గవర్నమెంట్ వచ్చటం కాదు, వచ్చేసింది మన గవర్నమెంట్. వచ్చిన వెంటనే మా డీజే గారు మినిస్టర్ అవ్వాలి, ఒక్కొక్కళ్ళ తాట తీయాలి అన్నదే నా కోరిక. జై హో బీసీ. ఈ పాదయాత్రలో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరైనా పోరాడినా వాళ్ళపైన దొంగ కేసులు పెడతాం, వాళ్ళని జైలుకు పంపించే లక్షణంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీలోకి కూడా 20 కేసులు పెట్టారు తల్లి. నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, నా పైన కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. అందుకే చెప్తున్నా, బీసీ సోదరుల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలో మేము తీసుకొస్తున్నాం. అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహాగా ఉంటుంది. అంతేకాదు, న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా ఆ చట్టంలో మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులందరికీ మీ లోకేష్ ఇస్తున్న హామీ.